హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రాజ్, కావ్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడు రాజ్ అయితే కళావతితో, దయచేసి ఇక నువ్వు కొత్త ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దు, ఈ విషయం నేను చూసుకుంటాను అని అనగానే, మీరు చూసుకునేదేంటి, నేను తప్పకుండా ఇందుట్లో నిజ నిజాలు ఏంటో బయట పెడతాను అని చెప్పేసి అనగానే, అప్పుడు అమ్మ పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నావా అని అనగానే, ఆ మాయ పేరుకు తగ్గట్టే వేషాలు వేస్తుందని నిరూపిస్తానండి, అంతేగాని నేను నిరూపించిన నిజంతో అత్తయ్య గారు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే స్థితి వస్తుంది అంటే నేనెందుకు నిజం బయట పెడతాను అని కావ్య అనుకుంటూ కిందకైతే వచ్చేస్తారు. ఈ లోపల పంతులు గారు, భద్రాచలం నుంచి ఇక సీతారాముల కళ్యాణం జరిగిన అక్షింతలను తీసుకొని వచ్చాను, భర్త చేత వేయించుకుంటే వారి దాంపత్య జీవితం ఎప్పుడూ కూడా కలకాలం సుఖంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో, చాలా థ్యాంక్స్ గురువు గారు అని చెప్పేసి ఆ అక్షింతలను అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక సీతారామయ్య గారు చిట్టికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నప్పుడు సుభాష్ అపర్ణ మీద వేయటానికి భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. అపర్ణ వచ్చేసేసి అక్షింతలు వేయండి అని అంటూ ఉంటుంది. చాలాసేపు అయిన తర్వాత అక్షింతలు వేసేసి, నన్ను క్షమించు రామయ్య అని సుభాష్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అత్తకు చురకలు అంటిస్తూనే ఉంటుంది స్వప్న అయితే. ఏంటత్తా, నువ్వు కొంచెం పక్కకి నుంచో, ఇప్పుడు మావయ్య రాడు కదా నీకు అక్షింతలు వేయటానికి అని చెప్పేసేసి వాతలు వేస్తూనే ఉంటుంది. మరోపక్క భర్త లేకుండా దూరమైన రుద్రాని ఒంటరిగా ఉంటే, పెళ్లి చేసుకొని ఒకే రూమ్లో ఉన్న కళ్యాణ్ మాత్రం అనామికకు అక్షింతలు వేయటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేసి రాకోకుండా అలానే ఉంటాడు. ఇక వెంటనే కళ్యాణ్ వేడి అని చెప్పేసి అనగానే, ఇక కళ్యాణ్ రూమ్లోనే ఉన్నాడు, తర్వాత వెళ్ళి వేయించుకుంటాలేండి అక్షింతలు అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది. ఇక కావ్య దగ్గరకైతే అక్షింతలు వచ్చే సమయం అయితే వస్తుంది. ఒక్క నిమిషం పంతులు గారు, ఇక మా రాజ్ అక్షింతలు పట్టుకునే హక్కు అధికారం ఉంది అంటారా? రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కదా, అలాంటప్పుడు రాజ్ కళావతికి అక్షింతలేసి ఎలా ఆశీర్వదిస్తారు అని చెప్పేసి అనగానే, ఆ మాటలకు అపర్ణాదేవి, సుభాష్ అందరూ కూడా రుద్రాణి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు కళావతి అంటూ ఉంటుంది, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన అక్షింతలు వేయించుకునేది నేను. ఇక భార్యాభర్తలు అంటే ఎదుట వాళ్ళ గురించి బతకవలసిన అవసరం ఏమీ లేదు. నా భర్త ఏంటో నాకు తెలుసు, నేనేంటో నా భర్తకు తెలుసు. నీలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం నేను చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. నా భర్త ఈ అక్షింతలు పట్టుకొని నా మీద అక్షింతలు వేసి దీవించే హక్కు మీరెవరు ఇచ్చేదేంటి? నా మెడలో తాలిబొట్టు ఉంది కాబట్టి నేను అక్షింతలు వేయించుకుంటాను. మీలాగా భర్త ఉన్నాడో లేనో స్థితిలో ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పేసి అనగానే, అప్పుడు రుద్రానికి మరింత కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవునవును, భార్యాభర్తలంటే ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలని నేను చెప్తాను కళావతి, అలా అయితే నేను ఓకే. మరి మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మూలానే ఆ పైన ఉయ్యాల్లో పడుకున్న బాబు ఎవరంటారు? దీనికి సమాధానం చెప్పాలి కదా అని అంటూ, దీనికి కూడా నీ భర్తకు ఏ సంబంధం లేదా అని అనగానే, కళావతి లేదు అని గట్టిగా అరవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే కళావతి అంటూ ఉంటుంది, చూడండి రుద్రాణి గారు, నా భర్తకి అక్షింతలు వేసే హక్కు లేదు అని అంటారు కదా, నేను ఈ రోజే నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. నిరూపించి వచ్చిన తర్వాతే ఈ భద్రాచలం నుంచి వచ్చిన అక్షింతలను నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అప్పటిదాకా ఈ అక్షింతలను తీసుకోను. చాలా అని చెప్పేసి అనగానే, ఇదేంటిది కళావతి ఈ రకంగా ఛాలెంజ్ చేస్తుంది అని చెప్పేసి రాజ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ లోపల కళ్యాణ్ పైనుంచి రాగానే, రారా కళ్యాణ్, నీ గురించే వెయిట్ చేస్తున్నాం, వచ్చి అనామికకు అక్షింతలు వెయ్యి అని అనగానే, ఎందుకు ఈ అక్షింతలు, ఎవరి కోసం అక్షింతలు, దేనికి వెయ్యాలి అని అనగానే, పంతులు గారు చెప్పిన మాటలు చెప్పడంతో, అబ్బో ఏంటి ఆనందమైన జీవితమా, అది ఈ అనామికతోనా? నెవ్వర్. ఈ అక్షింతలు వేస్తే
అనామికలో మార్పు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. అసలు అనామికను నేను భార్యగా అంగీకరించటం లేదు. అలాంటప్పుడు కలిసి సంతోషంగా ఉండటం ఏంటి అని చెప్పేసేసి అక్షింతలను తీసుకోకోకుండానే కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక అనామిక నేను ఏమనుకుంటూ ఈ ఇంటికి వచ్చానో అది తప్ప అంతా జరుగుతూనే ఉంది. ఈ కళ్యాణ్ని నా కొంగున కట్టుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసేసి ఇక అనామిక అనుకుంటూ ఉంటే ఇక సుభాష్ అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేయబోతుంది కావ్య అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయినా కళావతి రాకపోయేసరికి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే కళావతి ఈసారి తన ఫోన్ని లొకేషన్ని అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ మల్కాజ్గిరి అయితే వెళ్తుంది. మల్కాజ్గిరి వెళ్ళేసరికి ఇక అక్కడ ఏమో మాయ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే కళావతిని చూసి భయపడిపోతూ ఉండగా ఆగు మాయా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నేను మాయని మీకెలా తెలుసు అని అనగానే నాకంతా తెలుసు అని చెప్పేసి అనగానే ఈ లోపల మాయ వాళ్ళ చెల్లెలు కూడా అక్కడికే నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటిక్క ఇక్కడే ఉన్నావు ఇంకా రోడ్డు మీద? సరే అయితే నేను చనిపోవాలి అనుకుంటే నువ్వు ఇలానే రోడ్ల మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండు, నా బాబు నాకు కావాలక్క అని చెప్పేసి మాయ చెల్లెలు ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నీకు ఇంకొక చెల్లెలు కూడానా ఈ మాయ వేషాలు వేయటానికి అని అనగానే లేదమ్మా, ఇప్పుడు మేము ఎక్కడికి రాబోతున్నాం అనుకుంటున్నారా? మీరు రాకపోయినా నేను మీ ఇంటికే వద్దాము అనుకుంటున్నాను అని అనగానే ఎందుకు ఇంతకాలం తర్వాత నీకు జ్ఞానోదయమైంది అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు మాయ మీ మావయ్య గారు సుభాషు కుటుంబం కోసం ప్రాణానైనా ఇచ్చే మనిషి అని ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు నేను తెలుసుకున్నాను. అటువంటి వ్యక్తి దగ్గర వర్క్ చేసినప్పుడు ఇక నేను ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆయన వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొట్టేటట్టు ప్రయత్నం చేశాను అని చెప్పేసి అక్కా చెల్లెలు ఇద్దరు కూడా డబ్బు కోసం చిన్న ఇక తప్పు చేయని వాళ్ళకు కూడా తప్పు చేసినట్టుగా నిరూపించి డబ్బులు దండుకోవటం కోసం అనేక తప్పుడు దోవల్లోకి వెళ్తూ మాయ చేసి మభ్యపెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అయితే మాయ వాళ్ళ చెల్లెలు వచ్చేసేసి పెళ్ళి అవుతుంది, కానీ భర్త ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాడు. ఈ బాబుని పట్టుకొని వీళ్ళు పెంచి పోషించలేక నానా తంటాలు పడుతూ ఉంటే ఇక ఎప్పుడో సుభాష్ తోటి ఫోటోల్లో డబ్బులు వచ్చేటట్టు చేయాలి అంటే ఫోటోల్లో మాఫింగ్ కావాలని చెప్పేసి ఆ రకంగా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఫోటోల్ని కలెక్ట్ చేసుకున్నాను తప్ప మీ మావయ్య సుభాష్ గారు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపిస్తూ మాయ చెప్తూ ఉంటుంది. మాయ చెప్పిన తర్వాత ఎంతసేపు నా బాబు నాకు కావాలి అని అనగానే ఇక వెంటనే మీ బాబు ఇంతకాలానికి మీకు గుర్తుకు వచ్చారా అని అనగానే అయినా నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే అని కళావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మాయ చెప్తూ ఉంటుంది, నా చెల్లెలు ప్రాణాలు మీ మూలానే కాపాడగలిగాం, లేకపోతే ఈరోజు మా చెల్లెలు మా నుంచి దూరంగా వెళ్ళిపోయేది. మీరు కాపాడిన 7 మంది ఆడపిల్లల్లో నా చెల్లెలు కూడా ఒకటి. నా చెల్లెలు నేను డబ్బుకి ఎంతగానో ఆశపడి తప్పులు చేసుకుంటూ వచ్చాం. తీరా దాన్ని కరెక్ట్గా కారు ఎక్కించినప్పుడు దానికి తన కన్న కొడుకు గుర్తుకు వచ్చాడు. ఇక ఇంత డబ్బున్నా ఏమున్నా ఏం కావాలి? ఇక జన్మించిన కొడుకుతోటి సుఖంగా సంతోషంగా ఉన్న దీంట్లోనే సర్దుకుంటూ ఉంటే ఆనందమే వేరు. ఇప్పుడు డబ్బు సంపాదించాను, చివరాఖరికి నేను నా కొడుకుని చూసుకోలేక నా ప్రాణాలే పోయి వేరే దేశానికి తరలిచ్చేస్తున్నారు అని నా చెల్లెలు ఎంతగానో బాధపడింది. కానీ నువ్వు చేసిన ఒక చిన్న లొకేషన్ ద్వారా పోలీసులు మిమ్మల్ని అందరినీ కాపాడారు. నా చెల్లెలకు నిజ జీవితం ఏంటో తెలిసొచ్చింది. అందుకని తన కొడుకు కనకి కావాల్సి వస్తుంది అని అంటుంది. గంటలో కొడుకుని తీసుకొని రాకపోతే నాకు శవాన్ని చూస్తామని బెదిరించింది. అందుకని సుభాష్ గారు కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేసేసి నేను బాబును తెచ్చేవాళ్ళని ఇలా బయలుదేరాను, నువ్వే నాకు ఎదురుపడ్డావు అని చెప్పేసి మాయ చెప్పంగానే అంటే కష్టం మాత్రం నీ చెల్లెలకు వస్తేనే కష్టమా? నీ చెల్లెళ్ళంటి ఆడపిల్లలు ఎంతమంది బాధపడినా మీ కంటికేమీ తెలియటం లేదా అని చెప్పేసి కళావతి అంటూ ఉంటే మీలాంటి వాళ్లకు మోసం చేసి అన్యాయం చేసి మీ కన్నీళ్లకు కారణం అవటమేనమ్మా నా చెల్లెలకు అసలు జీవితం ఏంటో అనేది తెలిసేటట్టు ఆ దేవుడు చేసి ఉంటాడు. త్వరగా పదమ్మా, నా చెల్లెలకు బాబు కావాలి అని అంటుంది, లేకపోతే నా చెల్లెలు చనిపోతుంది అని చెప్పేసి మాయ చెప్పడంతోనే సరే అయితే అని చెప్పేసి కళావతి ఈవినింగ్ ఇంటికి వెళ్తుంది. కళావతి ఇంటికి ఒక్కదాని ఒంటరిగా రావడంతో అబ్బో నా భర్త శ్రీరామచంద్రుడిని నిరూపిస్తానని చెప్పేసేసి బయటకు వెళ్ళిన వీర వనిత
వచ్చేటప్పటికేమో ఇలా వస్తుంది. అంతా అలవాటే కదా, నన్ను క్షమించండి, నేను ఏమీ నిరూపించలేదు అని చెప్పేసేసి ఒక డైలాగ్ కొట్టేసి పైకి వెళ్ళిపోతుంది. ఎవరికి తెలియదు ఇదంతా కూడా అని రుద్రాణి అంటూ ఉంటే, ఆగండి రుద్రాణి గారు, నిజం అనేది ఇప్పుడే మీ ముందే తేలుస్తాను అని చెప్పేసేసి కళావతి మాయా లోపలికి రా అని చెప్పేసి పిలుస్తుంది. సుభాష్ షాక్ అయిపోతాడు. మాయా లోపలికైతే వస్తుంది. ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు మాయా సుభాష్ కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించండి, కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చే మీలాంటి వాళ్ళను వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొట్టి డబ్బును దండుకోవచ్చు అని చెప్పేసేసి ఈ రకంగా చేశాను అని చెప్పేసి అసలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అన్నదంతా కూడా మాయ కళ్ళకు కట్టేటట్టు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత తన తండ్రిని కాపాడుకోవటం కోసం కొడుకు తన మీద నెపం వేసుకొని వచ్చాడని, తండ్రి కొడుకులు ఏ తప్పు చేయలేదని కళావతి సాక్ష్యాలతో సహా నిరూపించి అందరి నోర్లు మూపిస్తుంది. బాబును తన చెల్లెల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది మాయ. అయితే ఇక ఈ రకంగా కళావతి ఈ ఇంటి దుగ్గిరాల వారి కుటుంబం ఎప్పటికైనా సరే సమాజంలో గౌరవ ప్రతిష్టలను పెంచేటట్టే ఉంటుంది తప్ప తన వ్యక్తిత్వంతో ఏ రోజు మచ్చ తెచ్చేటట్టు కుటుంబం కానే కాదు అని నిరూపించి అందరి మన్నలను పొందుతూ ఉంటుంది. ఇక రాజు చేత అక్షింతలు వేసుకొని ఇక నుంచైనా పరిపూర్ణమైన భార్యాభర్తలుగా ఉండండి అని ఇక అపర్ణాదేవి అయితే ఫస్ట్ టైం ఇంత సంవత్సరమైన కోడలుగా అంగీకరించిన అపర్ణాదేవి రాజు చేత అక్షింతలు వేయించడమే కాకుండా తాను కొడుకు కోడలికి అక్షింతలు వేసి కోడల్ని హక్ చేసుకొని ఇక నుంచి కోడలుగా కళావతిని రాజు భార్యగా అంగీకరించడంతో పాటు అపర్ణాదేవి కూడా కోడలుగా అంగీకరిస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. Thanks for watching friends. Bye bye.